ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం తరపున సీఎం ప్రకటన చేయడం భావితరాలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని, మాదిగలు అంటే త్యాగానికి మంచికి మారుపేరని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగాల అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళితులు దండోర డప్పుల మోత పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విషయంలో తమ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై తీర్పు వచ్చిన రోజే ఎస్సీ వర్గీకరణ అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించామన్నారు. ఆ దిశగా డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ వేయడం, ఆ నివేదికను ఆమోదించడం ద్వారా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. షమీం అఖ్తర్ కమిషన్ 4 సిఫారసులు చేయగా అందులో 3ని ఆమోదించామన్నారు. ఎస్సీలోని 59 కులాలను 3 గ్రూపులుగా విభజించాలన్న సిఫారసు తెలంగాణ శాసనసభ ఆమోదించినట్లు తెలిపారు. గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ నేతృత్వంలో దళిత నాయకులు స్వచ్ఛందంగా ఏబీసీడీ వర్గీకరణ కోసం రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే డప్పు కొడుతూ దళితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. 24 ఆగస్టు 14 రోజున తీర్పు వచ్చిన ఎంబడే నేను కూడా స్వయాన శాసనసభలో ఉన్న రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఒక గంట అంటే గంట ఆలోచన చేయాలి. ఒక గంట లోపలనే ఎస్ ఇన్ని రోజుల పోరాటానికి మనం స్వస్తి పలకాలే. మాదిగలు అంటే మంచికి మారుపేరు, త్యాగానికి మారుపేరు. వాస్తవానికి ఆ తీర్పును స్వాగతిస్తూ దీన్ని అమలు చేయడానికి ముందుకు పోతామని చెప్పి ఆ రోజు ఆ ఆగస్టు 14 రోజున చెప్పడం జరిగింది. ఇవాళ దానిని పారదర్శకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి దాంట్లో 59 కులాలలో కూడా ఏబిసిడి అనేది కాకుండా ఏబిసి 3 వర్గాలుగా విభజించి మొట్టమొదటిది అత్యంత వెనుకబడిన జాతులను కొంత పర్సెంటేజ్, రెండవది ఒక కొంత పర్సెంటేజ్, మూడవది కొంత పర్సెంటేజ్. ఉదాహరణకు ఇవాళ ఆర్థికంగా ఎదిగినోళ్ళు, ఇలా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఇతర పార్టీల్లో కూడా అవకాశాలు ఇస్తారు. కానీ ఇలా మనం అందరం చూసినాం 10 సంవత్సరాల నుంచి ఇలా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షత గురైంది, తెలంగాణ అణచివేయబడ్డది, ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా మనకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణలో ఇలా బంగారు తెలంగాణ తెస్తాం, ఎన్నెన్నో గొప్పలు చెప్పినారు, ఎన్నెన్నో ఇలా నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. 10 ఏళ్ళు అన్ని చూసినాం మనం అందరం. కాబట్టి వాళ్ళ చరిత్ర మనం ముందుకు తీసుకురాలేకపోతున్నాం. కానీ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవాళ దళితులకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.